వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ జనరేషన్ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ చేసుకున్నా 30, 32, 35 అలా దాటాక లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. అలా చేసుకున్నాక కలిసి ఉండడం కూడా చాలా తక్కువే. దాదాపు ఒక 1, 2 ఇయర్స్ కూడా కలిసి ఉండట్లేదు. డివోర్స్ కేసెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవేళ డివోర్స్ కావాలి అని కోర్టులోకి వెళితే వాళ్ళకి సంవత్సరాల తరబడి కూడా కేసులు రన్ అవుతూ ఉంటాయి. అసలు ఏం జరుగుతోంది? పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఈ డివోర్స్ కేసెస్ ఇలా లెంథీగా వెళ్తే మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఎలాంటి సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది? మాట్లాడదాం. మనతో అడ్విన్ గారు ఉన్నారు, అడ్వకేట్. మాట్లాడదాం. హలో అండి. హలో అమ్మా. సో ఏంటండి అంటే పెళ్ళిళ్ళ మీద అయితే ఒక నెగటివ్ ఫీల్ వచ్చేసింది చాలా మందికి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చేసుకున్న ఒకవేళ డివోర్స్ తీసుకోవాలని అని అనుకున్నా కానీ కోర్టులలో లెంథీ ప్రాసెస్. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ లైఫ్ ఏమవుతోంది? కరెక్ట్ పాయింట్ అమ్మా. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చేసుకోవటానికి విముఖత, చేసుకోవడానికి ఇష్టపడలేదు. లేట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కలిసి ఉంటున్నారా అంటే అది లేదు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది కదమ్మా. ఇప్పుడు ఇంతకుముందు 60, 70 ఇయర్స్ బ్రతికేది ఇప్పుడు 40, 45 ఇయర్స్లోనే అన్నీ చూసేస్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి. అంటే టుమారో ఈజ్ అన్సర్టన్ అనే కాడికి వచ్చేసిందమ్మా. దానికి ఎందుకు కొట్లాడుకుంటూ బ్రతకటం, ఎందుకు విడిపోదాం, కలిసి ఉంటే నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు మిస్ మ్యాచ్ అవుతుందో, ఎప్పుడైతే వాళ్ళకి ఇంకా మేము మ్యాచ్ కాలేము, లేకపోతే మేమిద్దరం కలిసి ఉండలేము అన్నప్పుడు అప్రోచ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లాలో ఏమవుతుందమ్మా, ఇప్పుడు వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకునే వస్తున్నారు మేము కలిసి ఉండము, ఇంకా మేము ఉండే ఉద్దేశం లేదు అని. కోర్ట్స్ వాళ్ళను కలిపి ఉండటానికి విడిపోవటం చాలా ఈజీ అమ్మ, కానీ కలిసి ఉండటమే చాలా కష్టము. సో కోర్ట్స్ ఏంటంటే దాని మీద ఒక పాజిటివ్ ఇది తీసుకొని, కన్సర్న్ తీసుకొని, విడిపోతున్న జంటలు ఎక్కువైనాయి కలిసి ఉండే వాళ్ళకన్నా. విడిపోతున్నారు కాబట్టి వీళ్ళని కల్పించాలని చెప్పేసి మెడిసిన్ సెంటర్స్ స్టార్ట్ చేసినారు, ప్లస్ కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేసినారు. అయినా కూడా ఏంటంటే మీడియేషన్ సెంటర్లలో లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్లలో కూడా అక్కడ కూడా 3 months, 4 months, 5 months అట్లా జరుగుతూ ఉందమ్మా. ఏంటంటే అబ్బాయి వచ్చిన రోజు అమ్మాయి రాక, అమ్మాయి వచ్చిన రోజు అబ్బాయి రాక, ఇద్దరున్న రోజు కౌన్సిలర్ రాక, ఇట్లా నాకే చాలా కేసెస్, నా కేసెస్లో చాలా ఇంకా కౌన్సిలింగ్ స్టేజెస్లో ఉన్నాయి. అట్లా ఏంటంటే వీళ్ళిద్దరు వచ్చిన రోజు అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ ఉండక, ప్లస్ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయమ్మా. డే బై డే నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఈ జ్యుడిషియరీ సిస్టంలో చాలా సంస్కరణలు రావాల్సి ఉందమ్మా. ఏంటంటే ఇప్పుడు ఇష్టం లేదు, వాళ్ళిద్దరికి ఇష్టపడటానికి, కలిసి ఉండటానికి ఇష్టపడలేదు, కనీసం వాళ్ళు విడిపోవటానికన్నా వాళ్ళకు మనం ఒక ఫేర్ ఓపెనింగ్ ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళను మీరు ఎంతకాలం డ్రాగ్ చేస్తే అంతకాలం వాళ్ళిద్దరు ఒకరినొకరు కలుసుకుంటూ చూసుకుంటూ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అనేది. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు అట్లాగే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేక గర్ల్స్ కాంప్రమైజ్ అయిపోయి కలిసి ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకా వేరే ఆధారం లేక, వేరే మార్గం లేక చలోబై ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్లో కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కావట్లేదమ్మా. అమ్మాయిలు అబ్బాయిలకు ఈక్వల్గా సంపాదిస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు, ఇద్దరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేస్తున్నారు, ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు మాకు మ్యాచ్ కావట్లేదు, మేము ఉండట్లేదు అన్నప్పుడు వాళ్ళకు ఒక ఫేర్ ఆప్షన్ ఇవ్వాలి. అంతే తప్ప లైఫ్ స్పాన్ కూడా తగ్గి వాళ్ళ లైఫ్లో వాళ్ళకు అంటే దట్ ఈస్ ద మినిమం థింగ్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద అదర్ పార్ట్నర్ కదమ్మా. అంటే కొంతకాలం కలిసినా కూడా హ్యాపీగా ఉందామని. ఆ హ్యాపీనెస్ ఎండ్ అయినప్పుడు మ్యారేజ్ ఒక డెడ్ స్టేటస్కి వెళ్ళినప్పుడు దెన్ దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు స్లీపింగ్ డైవర్స్ కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండి కూడా సపరేట్ బెడ్రూమ్స్లో జీవించే వాళ్ళు, లేకపోతే బ్రతికే వాళ్ళు, పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ రిలేషన్షిప్ ఆర్ ఫిజికల్ ఇంటిమసీ. కనీసం అంటే ఇద్దరి మధ్య డైలాగ్ కూడా సీజ్ అయిపోయినప్పుడు అట్లాంటి రిలేషన్షిప్స్ని, అట్లాంటి డెడ్ రిలేషన్షిప్స్ని కంటిన్యూ చేయడం దెర్ ఇస్ నో పాయింట్ అమ్మా. సో ఏంటంటే కోర్ట్స్లో కూడా ఏంటంటే స్పీడీ ట్రయల్ కావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావాలి. దాన్ని డ్రాగ్ చేయకుండా వద్దనుకున్నప్పుడు వాళ్ళను వాళ్ళ దారి వాళ్ళు పోయేటట్టు వాళ్ళను అలో చేయాలి, కోర్ట్స్ అయినా లేకపోతే జ్యుడిషియరీ అయినా. అంతే తప్ప మేము వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు కలిసి ఉంటారేమో అని. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళ గురించి అయితే 10 సార్లు ఆలోచిస్తామమ్మా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్న ఒక 1 year లోపలనే డైవర్స్కి వస్తూ ఉన్నారు. ఎందుకంటే మిస్ మ్యాచ్ అవుతుంది అంటున్నారు, మాకు మ్యాచ్ కావట్లేదు అంటున్నారు. లవ్ మ్యారేజెస్లో కూడా వస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే నాట్ ఓన్లీ సొసైటీ లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ కావటం అని కాదు, అంటే కలిసి ఉండలేకపోతున్నారు ఒక రూఫ్ కింద. ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఇది డెఫినెట్లీ సొసైటీ మీద. నెంబర్ ఆఫ్ డైవర్సెస్ పెరగడం అనేది ఇట్స్ అ నెగటివ్ థింగ్. కానీ ఏంటంటే వాళ్ళకు ఉన్నది ఒకటే జిందగీ అయినప్పుడు దాన్ని ఎందుకు మేము సఫర్ చేయాలి, దాంట్లో ఎందుకు మేము ట్రబుల్ ఇది చేయాలి, ఫేస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మా ఇద్దరికి ఇష్టం లేనప్పుడు మీరెవరు మమ్మల్ని ఫోర్స్ చేయడానికి? మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మేము పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మీరు పెళ్లి చేసినారు కదా, మేము విడిపోతా అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అనే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన చాలామంది, నేను కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా,
ఈజీ బాబు, విడిపోవటం చాలా ఈజీ. కానీ ఇంకో పార్ట్నర్ కూడా అట్లాంటి పార్ట్నర్ అంటే ఈమెతోటి ఉండటం ఇష్టం లేనప్పుడు ఇంకొక ఆమె గురించి నేను ఎందుకు ఆలోచిస్తా సార్? ఆ అమ్మాయి కూడా అదే మాట మాట్లాడుతా ఉంది. నాకు ఈయనతోనే సరిపోయినంత జరిగినప్పుడు, ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇనఫ్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినప్పుడు, వై షుడ్ ఐ థింక్ ఆఫ్ సంబడీ ఎల్స్? ఐ లివ్ మై లైఫ్ ఆన్ మై ఓన్. ఇండిపెండెంట్‌గా బ్రతుకుతాను నేను. దెర్ బి నోబడీ టు క్వెషన్ మీ. అదే ఒక ఆలోచన ధోరణి వస్తా ఉందమ్మా. సో ఏంటంటే విడిపోతున్న జంటలు ఎక్కువైనాయి. కానీ వాళ్ళు నిజంగానే సీరియస్‌గా వద్దు మేము ఉండదలుచుకోలేదు, మేము విడిపోతాము అన్నప్పుడు మాత్రం వాళ్ళని ఫోర్స్‌బుల్‌గా మనం ఏమి ఇచ్చేయలేమమ్మా. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం గాని నీళ్ళు తాగిపించలేం గదా! అదేవిధంగా వాళ్ళు ఉండము, లేకపోతే మాకు ఇష్టం లేదు అన్నప్పుడు మనము హూ ఆర్ వి? కానీ పెళ్లి గురించి వీళ్ళందరికీ కొంచెం ముందుగానే పెళ్లి చేసుకోకముందే కౌన్సెలింగ్ తీసుకోవడం ప్రీ అవసరమేమో. మ్యారిటల్ కౌన్సెలింగ్ అవసరము, పోస్ట్ మ్యారిటల్ కౌన్సెలింగ్ కూడా అవసరమమ్మా. ఇప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి పెళ్ళిళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు గానీ, ఒక పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలర్ దగ్గరకో, లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలర్ దగ్గరకో అట్లా పంపియటం అనేది అది చాలా రేర్‌గా అయితా ఉందమ్మా. హ్మ్. ప్లస్ ఇంకోటేంటంటే మ్యారిటల్ కపుల్స్‌లో కూడా ఏంటంటే బ్లడ్ గ్రూప్ అయితే బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవటం గానీ, లేకపోతే మెడికల్ రికార్డ్ అడగడం కూడా చాలా అవసరమమ్మా దీస్ డేస్. హ్మ్. అది చాలా కంపల్సరీ అయిపోయింది. నీ వంశం ఏంటి? నీ గోత్రం ఏంటి? లేకపోతే నువ్వు దేనికి చెందినవు? లేకపోతే నీ ఉద్యోగం ఏంటి? వీటి గురించి మాట్లాడుతున్నారు. లేకపోతే నీ ఇన్‌కమ్ ఎంత అని మాట్లాడుతున్నారు గానీ, హ్మ్. మెడికల్ రిపోర్ట్స్ గురించి మాట్లాడటలేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ని ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ లేవమ్మా. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ అవును. సెంటర్స్ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? అంటే అవేర్‌నెస్ లేక, వాళ్ళకెవరు చెప్పేవాళ్ళు లేక. హ్మ్. సో ఏంటంటే ప్రీ మ్యారిటల్ గానీ, పోస్ట్ మ్యారిటల్ గానీ కౌన్సెలింగ్ అనేది చాలా అవసరమమ్మా. హ్మ్. ప్లస్ గైడెన్స్ కూడా అవసరము. పిల్లలు ఇప్పుడు కూతురు గాని, కొడుకు గాని ఇద్దరు బిజీ ఉంటారు. ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చుంటున్నారు. వాళ్ళ బిజీ వాళ్ళుంటున్నారు. వీకెండ్ వచ్చిందంటే వీకెండ్ పార్టీస్. సో ఎక్కడ కూర్చొనే టైం ఉందమ్మా ఇప్పుడు? అంత టైం ఇవ్వట్లేదు. ప్లస్ సింగిల్ చైల్డ్ అయిపోయినారు. హ్మ్. అరే! నా కొడుక్కి నేను చెప్తే తను హర్ట్ అయితాడేమో, అఫెండ్ అయితాడేమో అని చెప్పేసి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూతుర్లు అంతే. నా కూతురికి చెప్తే నా కూతురు అఫెండ్ అయిద్దేమో అని. సో ఏంటంటే సింగిల్ చైల్డ్ వచ్చేసరికి వాళ్ళకి సిబ్లింగ్ ఇది లేక, సిబ్లింగ్ అంటే ఇంతకుముందు సిబ్లింగ్స్ ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని వాళ్ళని ఒకళ్ళొకళ్ళు హ్మ్. ఎడ్యుకేట్ చేసుకునేవాళ్ళు. కానీ అవును. ఇప్పుడు అది కూడా లేదు గదా! హ్మ్. సింగిల్ చైల్డ్ అయిపోయినారు. ఏంటంటే వి కెనాట్ అఫోర్డ్. ఇద్దరు చిల్డ్రన్ ఉంటే మేము అఫోర్డ్ చేయలేం. ముగ్గురు చిల్డ్రన్ ఉంటే మేము అఫోర్డ్ చేయలేం కాబట్టి వి ఆర్ లిమిటింగ్ టు 1 చైల్డ్. 1 చైల్డ్ అన్నప్పుడు ఇంకా ఐసోలేషన్ వస్తా ఉంది. ఒక్కడే సింగిల్‌గా పెరుగుతాడు. ఇంకొకటేంటంటే ఇంకో పార్ట్నర్ వచ్చి సడెన్‌గా వేరే పార్ట్నర్ వచ్చి తన లైఫ్‌లో జాయిన్ కాగానే హి ఈస్ అనేబుల్ టు అడ్జస్ట్. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా అది జరుగుతా ఉంది. అడ్జస్ట్‌మెంటల్ ప్రాబ్లమ్స్ తోటి లేకపోతే వీటితోటి ఎక్కువ డైవర్స్‌కొస్తున్నా ఉన్నారమ్మా. హ్మ్. ఏంటంటే ఒకటి లైఫ్ స్టైల్ వేరుంటది. ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ వేరుంటది. అబ్బాయి లైఫ్ స్టైల్ వేరుంటది. ఇద్దరిని తీసుకొచ్చి ఒకే రూఫ్ కింద పెట్టిన తర్వాత వాళ్ళేంటంటే అడ్జస్ట్‌మెంటల్ ప్రాబ్లమ్స్ తోటి బయటకొచ్చే వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో ఏంటంటే దానికి మీరన్నట్టు కౌన్సెలింగ్ అవసరము, మీడియేషన్ అవసరము. హ్మ్. ప్లస్ ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సెలింగ్ కూడా చాలా అవసరమమ్మా. హ్మ్. అది టేక్ ఇట్ ఎనీ రిలీజియన్. ఏ హ్మ్. రిలీజియన్ అయినా ఎక్కడైనా గూడా మీరిప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసి మీరు పెళ్ళిళ్ళు చేయటానికి ఇష్టపడ్డ పేరెంట్స్ వాళ్ళను కౌన్సిలర్ దగ్గరికి పంపండి. మ్యారిటల్ కౌన్సిలర్స్ దగ్గరికి పంపండి. వాళ్ళను లెట్ దెమ్ నో వాట్ ఇట్ ఈస్. కరెక్ట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్. హ్మ్. అంటే ఏమైతది? లేకపోతే ఎట్లా అడ్జస్ట్ కావాలనేది. హ్మ్. 99% ప్రాబ్లమ్స్ అడ్జస్ట్‌మెంటల్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు. లేకపోతే ఇవి కాదు. కరెక్ట్. అడ్జస్ట్‌మెంటల్ ప్రాబ్లమ్స్, ఈగో ప్రాబ్లమ్స్. హ్మ్. సో వాటిని సార్ట్ ఔట్ చేసుకుంటే అసలు ఈ డైవర్స్ ఇంత ఇంక్రీజ్ కాదమ్మా. నంబర్ ఆఫ్ హ్మ్. కేసెస్ పెరుగుతా ఉన్నాయంటే కరెక్ట్. ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు ఏ అడ్వకేట్‌కి లేనంత బిజినెస్ మన ఇది మ్యాట్రిమోనియల్ హ్మ్. డివోర్స్ చేసే అడ్వకేట్స్ దగ్గరుంది. హ్మ్. లీగల్ ప్రొఫెషన్‌లో. ఓకే. సో ఎందుకు ఇంత నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయనే దాని మీద గూడా ప్లస్ కోర్ట్స్ గూడా జ్యుడిషియరీ గూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ, లేకపోతే వద్దనుకున్న వాళ్ళని ఇంకా మేము విడిపోతాము అనుకుని ఫర్మ్‌గా డిసైడ్ అయినోళ్ళని హ్మ్. వాళ్ళని కట్టి ఉంచడము, లేకపోతే వాళ్ళను వెయిట్ చేయించడం గూడా వేస్ట్ అమ్మా. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్ అండ్ టైమ్ ఈజ్ హ్మ్. మూవింగ్ వెరీ ఫాస్ట్. హ్మ్. సో ఇంత చిన్న లైఫ్ స్పాన్‌లో అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే కూడా కష్టం కాబట్టి ఇఫ్ ద కపుల్ డజంట్ వాంట్ టు లివ్ టుగెదర్ హ్మ్. వద్దు అనుకున్నప్పుడు వాళ్ళను ఇంకా మీరు చేసిన ఉపాయం చేసే ప్రయత్నం అంతా చేసేసి ఇంకా కానప్పుడు ఏం చేస్తాం? ఇంకా లెట్ దెమ్ సెపరేట్. గెట్ సెపరేటెడ్. కరెక్ట్. అది నా ఒపీనియన్ అమ్మా. నేను లీగల్‌గా. రైట్. నిజంగా ఈ 2025 గణాంకాలైతే చాలా చాలా భయపెట్టిస్తున్నాయండి. అసలు ఎందుకు యువత చెడుదారి పడుతూ ఉన్నారు? ఎందుకు నేరాలు చేసి అంటే అందులోనే తొందరగా డబ్బు సంపాదించాలని లేకపోతే ఆవేశానికి లోనయ్యో నేరాలు చేసే అంటే ప్రేమ వ్యవహారము ఇలా రకరకాల అంటే రకరకాల విషయాల్లో చెడుదారి చూస్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంత తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు? ఇలా ఇలా ఎలా థింక్ చేయగలుగుతూ ఉన్నారు? ఒకటేమో ఈజీ మనీ అమ్మా. ఈజీ మనీ ఒకటి. ఇంకోటేంటంటే పేరెంటల్ కంట్రోలింగ్. పేరెంటల్ కంట్రోలింగ్ ఒకటే గాదు. స్కూల్‌లో టీచర్స్ చెప్పొద్దు మర్యాద. తల్లిదండ్రులు భయం లేదు. సొసైటీ అంటే భయం లేదు. జైళ్ళంటే భయం లేదు. విచ్చలవిడితనం. బహిరంగంగా ఏదైనా షో జేయాలి. పాపులర్ గావాలి. పాపులారిటీ గెయిన్ జేయాలి. అంటే ఏం జేయాలి? విచ్చలవిడితనం అమ్మ. అంతే ఏం లేదు. ఇట్స్ నథింగ్ బట్.
అంటే అవైలబిలిటీ ఆఫ్ థింగ్స్ ఆల్సో సోర్స్ ప్రతి ఒక్కటి మీకు ఇంటర్నెట్లో ఏదైనా దొరుకుతుంది. మీరు చెప్పినట్టు 2024 తోటి కంపేర్ చేస్తే 2025లో క్రైమ్ విపరీతంగా పెరిగిందమ్మా. క్రైమ్ రేట్ విపరీతంగా అంటే విపరీతంగా పెరిగింది. దాంట్లో అవుట్ ఆఫ్ 40,000లో 19,413 జెన్‌జీ కిడ్స్ ఉన్నారమ్మా. ఫస్ట్ టైమ్ అఫెండర్స్ వీళ్ళంతా. రిమాండ్‌లో ఉండి ఒకసారి జైలుకి పోతే ఏమైతది అని చెప్పేసి వాళ్ళకి అసలు బేసిక్ ఐడియా కూడా లేదు. ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేయటం తప్పు. ఇట్స్ అగైన్స్ట్ ద లా. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటం అనేది అగైన్స్ట్ ద లా. అయినా కూడా అవే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే పేరెంటల్ పేరెంటల్ మానిటరింగ్ లేదు, భయం లేదు, సొసైటీ అంటే భయం లేదు, చట్టాలంటే భయం లేవు. సో ఏంటంటే అమ్మా ఒకసారి జైలుకి పోయేసి వస్తే 7 years కన్విక్షన్ పడే కేసెస్కి 41 CRPC నోటీస్ ఇస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పోయి వచ్చిన ఇంకేమవుతుంది నాకు అంటే ఏంటంటే దీన్ని స్కూల్లో నుంచే కంట్రోల్ చేయాలమ్మా. దీన్ని ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. మొక్కాయి వంగంది మానయి వంగది అన్నట్టు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అసలు పేరెంటల్ మానిటరింగ్ అనేది చాలా అవసరం అమ్మ. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఉదయశ్రీ ఇద్దరు పేరెంట్స్ పని చేసుకొని బ్రతకాలి. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్లో అదే జరుగుతుంది. ఏంటంటే తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగం చేయాలి, పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఇంతకుముందు ఏమంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఇంతకుముందు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ఇంట్లో చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికో లేకపోతే వాళ్ళకు మంచి చెడు చెప్పడానికి. ఇప్పుడు అది చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇట్స్ రియలీ అలామింగ్ అమ్మ. 19,413 మంది పిల్లలు ఫస్ట్ టైం అఫెండర్స్ కింద జెన్జీ కిడ్స్ ఫస్ట్ టైం అఫెండర్స్ కింద అరెస్ట్ అయినారు లేకపోతే జైలుకి వెళ్ళినారంటే ఇట్స్ రియలీ అలామింగ్ అమ్మ. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతసేపు మాకు ఎంత వస్తుంది లేకపోతే మాకేమొస్తుంది అని చెప్పేసి నంబర్ ఆఫ్ వైన్స్ పెంచుతున్నారు, లేకపోతే నంబర్ ఆఫ్ బార్స్ పెరుగుతున్నాయి. రోడ్ల పక్కన చూడండి మీరు, ఎక్కడ వైన్స్ పక్కకి పర్మిట్ రూమ్స్ ఇచ్చినారు. తాగి విచ్చలవిడితనంగా బయటకు వచ్చేసి రోడ్ల మీద అడ్డగోలుగా డ్రైవ్ చేస్తూ బండ్ల మీద ముగ్గురు వెళ్తూ ఎందుకు ఇట్లాంటి ఇప్పుడు ఒకటి డ్రగ్స్ ఎంత కంట్రోల్ చేసినా కూడా సప్లై పెరుగుతూ ఉంది, కంట్రోలింగ్ తక్కువ ఉందమ్మా అక్కడ. సో ఎంత కంట్రోల్ చేయగలదు గవర్నమెంట్ అయినా కూడా, గవర్నమెంట్ చేతిలో కూడా అంత లేదు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఎంతమందిని కంట్రోల్ చేయగలడమ్మా? ఒక కానిస్టేబుల్ అయినా లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ అయినా కూడా ఎంతమందిని కంట్రోల్ చేయగలరు? మన దగ్గర ఉన్న రేషియో చాలా తక్కువ, పోలీసింగ్ రేషియో చాలా తక్కువ. సో అట్లాంటప్పుడు ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటి, స్కూళ్ళల్లో ఓన్లీ డ్రగ్ కన్జంప్షన్ కాకుండా డ్రగ్ పెడ్లింగ్ నడుస్తూ ఉంది. చిన్నపిల్లల్ని వాడుతున్నారు. ఏంటంటే మైనర్లు అయితే తొందరగా బయటకు వస్తారని. సప్లై చేసే వాళ్ళు ఎవరో చేయించే వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఫస్ట్ టైం జైలుకి వెళ్ళిపోతున్నారు. దొరికినారు అనుకోండి ఏం చేస్తారు, జైలుకి పంపిస్తారు. కానీ జైల్స్ రిఫార్మ్ సెంటర్స్గా ఇక్కడ ఉంటున్నాయమ్మా. అవి జువెనైల్ హోమ్కి వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ క్రిమినల్స్ తయారవుతున్నారు. మైనర్స్ అయితే జువెనైల్ హోమ్కి పంపుతారు. అక్కడ పేరెంట్స్ మానిటరింగ్ లేకపోతే అసలు అంటే సిస్టమే ఫెయిల్ అవుతా ఉందమ్మా. వన్ బై వన్ సిస్టమ్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి జైలుకి వెళ్ళి వస్తే ఏంటంటే ఇంకా లైఫ్లో దేనికి పనికిరాడమ్మా. ఒకసారి పోలీస్ రికార్డులోకి ఎక్కిన తర్వాత తన కెరీర్ రూయిన్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ రావు, సెక్యూర్డ్ జాబ్స్ రావు. ఒకసారి జైలుకి పోయి వచ్చిందంటే ఎవరు ఉద్యోగం ఇయ్యరు. ఇంకా తను ఏమవుతాడు, తను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా కావాలమ్మా. అవేర్నెస్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి, ప్లస్ పేరెంటల్ మానిటరింగ్ కూడా కావాలమ్మా. వీళ్ళని ఒక్కటే అంటే స్కూళ్ళ మీద విడిచిపెట్టేసి స్కూల్లో పంపిస్తున్నాము, స్కూల్లో ఇదంతా నేర్చుకుంటున్నారు అనేది కూడా తప్పమ్మా. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు మానిటర్ చేయాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంకా సమ్ అదర్ కంట్రీస్ ఏంటంటే 16 years బిలో చిల్డ్రన్కి ఇంటర్నెట్ వాడకం మానేసినారు. ఇంటర్నెట్ ఇవ్వట్లేదు, ఫోన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుంది, ఫోన్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇస్తూ ఉన్నారు. తల్లి బిజీ ఉంటుంది, తండ్రి బిజీ ఉంటాడు, పిల్లలకు ఫోన్ ఇస్తే వాళ్ళు ఆడుకుంటారు కదా అని. కానీ అక్కడ మీరు ఏంటంటే ఒకసారి మీరు స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే ఎండ్లెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమొస్తున్నాయో తెలియదు, ఎవరు చూస్తున్నారో తెలియదు, కాబట్టి ఏమొస్తున్నాయో కూడా తెలియదు. అట్లా అంటే సిస్టమ్ మనమే దాన్ని పాడు చేసుకుంటున్నామమ్మా. వాళ్ళు ఎవరు ఇది కాదు, దాన్ని ఎవరిని బ్లేమ్ చేయలేము. సో ఏంటంటే బేసికలీ ఒక అమ్మాయి కానీ లేకపోతే ఒక మైనర్ చైల్డ్ కానీ ఒక మైనర్ గర్ల్ కానీ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని లోపలనే కన్ఫైన్ అయి ఉంటుంది, లేకపోతే ఫోన్కి లాక్ చేసుకొని పెట్టుకుంటుంది. ఫోన్లో ఏమవుతుందో తెలియనప్పుడు పేరెంటల్ మానిటరింగ్ అనేది చాలా అవసరం అమ్మా. దండించిన మంచిదే, శిక్షించిన మంచిదే. కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో టీచర్స్ శిక్షించలేరు, టీచర్స్ చెప్పలేరు. ఏమనంటే మళ్ళీ టీచర్స్ మీద పోవటం, పేరెంట్స్ గొడవ వేసుకోవటము, లేకపోతే పోలీస్ కేసులు బుక్ చేయటము. సో టీచర్స్ కూడా విడిచిపెట్టినారు, మేమెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని. ఇప్పుడు ఎప్పుడైతే టీచర్ చేతిలో నుంచి ఏది బెత్తం పోయిందో అప్పటి నుంచి సిస్టమ్ పాడవటం స్టార్ట్ అయిందమ్మా. ఇక్కడ అంటే ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితిలో ఉందే అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇద్దరు వర్క్ చేసి వస్తూ ఉంటారు, ఇంటికి వచ్చేసరికి ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అప్పుడు పిల్లల్ని అంటే ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా అనిపించినప్పుడు, వాళ్ళ ఇంట్లో పనిలో ఉన్నప్పుడు
పిల్లలకి ఏదో సెల్ ఫోన్ ఇస్తారు. కానీ పిల్లలు చెడిపోవాలని ఎవరు అనుకోరు. అనుకోరు. బట్ కానీ ఇప్పుడు ఇవ్వడము ఏంటంటే రాంగే. ఇప్పుడు బట్ యాక్సెస్ ఎక్కువైపోయింది కదమ్మా. ఇప్పుడు ఈ ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. మీకు ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు హ్మ్. పిల్లల్ని ఇదివరకుట్లాగా ఇప్పుడు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఇదొచ్చిందమ్మా. ఏది కార్టూన్ వచ్చింది. ఏంటంటే పిల్లలు పార్క్‌లో లేక కోతులు స్లైడింగ్ ఇది దాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాయి. హ్మ్. స్లైడింగ్ గేమ్‌ని. పైనుంచి జారుడు బల్ల అంటారు గదా! దాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఒక జోక్ వచ్చింది. అరే బాబు బయట పోయి ఆడుకోపోరని చెప్పేసి బాబుని వాళ్ళ ఫాదర్ బెదిరిస్తే, డాడీ నాకు 300 ఇయ్యి నేను ఇంటర్నెట్ గేమ్స్ ఆడుకొని వస్తానంటా ఉన్నాడు. హ్మ్. అంటే ఏంటంటే పేరెంటల్ ఫెయిల్యూర్ కూడా ఉందమ్మా దీంట్లో. ఒక పిల్లల్ని అంటం కాదు. ఇప్పుడు అదే. వాడు వద్దన్నప్పుడు, వద్దన్న పని చేస్తున్నప్పుడు మీరు మానిటర్ చేయాలి. స్ట్రిక్ట్‌గా మీరు మీరు మీ మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు బయటోళ్ళు ఎవరు కొట్టి చెప్పలేరు, తిట్టి హ్మ్. చెప్పలేరు. కానీ మీరు యాజ్ పేరెంట్స్ ఇప్పుడు కనటం ఒక్కటే కాదు కదమ్మా! అవును. వాళ్ళని పెంచి సరైన అవును. బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు చేయడం కూడా పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ కదా! హ్మ్. మరి అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఎంతమంది పేరెంట్స్ తీసుకుంటున్నారు? ఎంతమంది ఫెయిల్ అవును. చేస్తున్నారు? అవును. బట్ ఇట్స్ అన్ అలార్మింగ్ థింగ్ అమ్మా. అంటే రియల్లీ అంటే చానా వరీసమ్ థింగ్ ఇది. ఏంటంటే అంటే వి ఇంతమంది డిస్కస్డ్ అబౌట్ ఇట్ సో మెనీ టైమ్స్. అంటే నాకేమనిపిస్తదంటే ఈ మొబైల్ ప్లేస్‌లో ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉండుంటే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ అది లాంటివి, అవునమ్మా. లేకపోతే ఇప్పుడు స్కూళ్ళల్లో చదవడానికి గూడా బుక్స్ లాంటివి. అంటే ఇప్పుడు మీకు బుక్స్ గూడా మీకు ఫోన్‌లోనే వస్తా ఉన్నాయి. హ్మ్. స్కూళ్ళల్లో ఎన్ని స్కూళ్ళల్లో గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పమ్మా? ఇప్పుడు మా హ్మ్. చైల్డ్‌హుడ్‌లో మేము జెడ్పీ హై స్కూల్‌లోనే చదువుకున్నాను నేను గూడా. జెడ్పీ హ్మ్. హై స్కూల్, సింగరేణి హై స్కూల్‌లో చదువుకున్నాను రామకృష్ణాపూర్, మంచిర్యాలలో. మాకు గ్రౌండ్స్ ఉండేయి. హ్మ్. ఇప్పుడున్న ఈ ఉన్న సిటీలో ఎన్ని స్కూళ్ళకి గ్రౌండ్స్ ఉన్నాయి చెప్పండి? హ్మ్. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తా ఉంది. చిన్న హ్మ్. చిన్న ప్లేస్‌లమ్మా. చిన్న చిన్న ప్లేసులు. పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడుంది? మీరు ఎక్స్‌పోజ్ చేయడానికి ఎక్కడుంది? ఉన్న హ్మ్. ప్లేసులు మొత్తం మీరు కమర్షియలైజ్ చేస్తా ఉన్నారు. ఎక్కడున్నాయి చెప్పండి? హ్మ్. అంటే ఒకటి పిల్లల్ని మానిటరింగ్ చేసేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి లేకపోతే పిల్లలతో టైమ్ స్పెండ్ చేసే యెస్. పేరెంట్స్ కావాలి. యెస్. అట్లా లెజర్ టైమ్ తీసుకోవాలి. పిల్లలకు టైం ఇయ్యాలి. పిల్లలతోటి స్పెండ్ చేయాలి. పిల్లలు ఏం హ్మ్. చేస్తున్నారు చూడాలి. ప్లీజ్ కీప్ చెక్ దేర్ బుక్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ప్లీజ్ హ్మ్. చెక్ వాట్ దే ఆర్ డూయింగ్. అది పేరెంటల్ మానిటరింగ్ అనేది చాలా అవసరం అమ్మా. ఈరోజు ఇంతమంది పిల్లలు ఇంత సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, లేకపోతే పోక్సో కావచ్చు, లేకపోతే చైల్డ్ అబ్యూస్ కావచ్చు, లేకపోతే పోర్న్ సైట్స్ కావచ్చు, ఏదైనా కానియండి. హ్మ్. బట్ ఈ రోజు ఏదైతే ఫిగర్ బయటకొచ్చిందో దట్ ఈస్ రియల్లీ అలార్మింగ్ అమ్మా. అంటే గవర్నమెంట్ ఒకటే కాదు. ఈవెన్ పేరెంట్స్ గానీ, లేకపోతే సోషల్ ఎన్‌జీఓస్ గానీ, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్ గానీ దీని మీద కొంత ఫోకస్ చేసేసి దీని గురించి ఆలోచించాల్సిన టైం అమ్మా ఇది. అంటే మనం దిస్ ఈస్ ఫెయిర్‌గా రియల్లీ. మాట్లాడుకుంటే ఈవెన్ పేరెంట్స్ అయినా గాని 8 అవర్స్, 9 అవర్స్ వర్క్ చేసేసొస్తారు అది ఆఫీస్‌లో. కాదమ్మా. సో, కానీ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈవెన్ ఇక్కడ వర్కింగ్ అవర్స్ కొంచెం తగ్గినా కూడా అది గూడా అంటే నేనంటున్నాను గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అది మన ఫ్యూచర్‌ని థింక్ చేయాలి. మన స్టేట్ గురించి థింక్ చేయాలి. యూత్ గురించి థింక్ చేయాలి. అట్లాంటప్పుడు అంటే వాళ్ళకి కొంచెం టైమింగ్స్ అనేవి పేరెంటల్ తగ్గిస్తే. మానిటరింగ్ ఒకటి అవసరమమ్మా. లేకపోతే స్కూళ్ళలో గూడా వీళ్ళకు ఈ అవేర్‌నెస్ అనేది రావాలి. అహా! వీళ్ళకు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు 8, 9 అవర్స్ వాళ్ళు వర్క్ జేస్తారు. ఇంటికెళ్ళి మళ్ళీ వాళ్ళ పిల్లల మీద అంత ఫోకస్ పెట్టగలుగుతారా వాళ్ళు? పెట్టలేరు. ఆ! అందుకే గదమ్మా ఇప్పుడు ఇంత ఇంత వచ్చేది. ఇప్పుడు మనం చిన్నగున్నప్పుడు మరి ఇంత క్రైమ్ లేదు మరి. హ్మ్. మరి ఈరోజు ఎందుకంటే ఇంత వైఫ్ పార్ట్నర్ ఏంటి ఇంట్లో కానీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఎర్న్ చేయాలి కాబట్టి చెయ్యాలి కంపల్సరీ తప్పదు. బయటికెళ్తున్నారు. యాహ్! దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు హ్మ్. ఏదైతే మనకు ఫ్రీడమ్ ఇచ్చినారో దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు కూతురు ఎటు పోతుందో తల్లికి తెలవదు, తండ్రికి తెలియదు. కొడుకు ఎటు కరెక్ట్. పోతున్నాడో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో కూడా తెలియదు. ఏంటంటే స్ట్రెస్‌ఫుల్ లైఫ్ అయిపోయింది. దానికి తోడు ఇవన్నీ ఇంకా మీకు అవైలబిలిటీ ప్లెంటీ అయిపోయింది. సో, దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారమ్మా. బట్ ఇట్ హాస్ టు బి కంట్రోల్డ్ యాహ్! సమ్‌వేర్. యాహ్! చేంజెస్ అనేవి రావాలి చేంజ్ అన్నీ. అనేది రావాలి. యాహ్! పేరెంటల్ మానిటరింగ్ రావాలి. రావాలి. లేకపోతే కౌన్సెలింగ్ సెంటర్స్ రావాలి. యాహ్! స్కూళ్ళలో గూడా వీటి గురించి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి. అవేర్‌నెస్ రావాలి. లెట్స్ హోప్ ఫర్ దట్ ఉదయశ్రీ. యాహ్! పేరెంటల్ మానిటరింగ్ ఇది రావాలంటే ఏంటంటమ్మా, పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద మంచి క్రూషియల్ టైమ్‌ని ఆఫీస్‌లలో స్పెండ్ చేస్తున్నారు. హ్మ్. ఒకవేళ వర్కింగ్ అవర్స్ దాన్ని రెడ్యూస్ చేసేసి అదే ఆ టైంని వాళ్ళు పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లలతోటి గడిపే టైం ఇచ్చినా, లేకపోతే ఒకవేళ అదే టైంలో మీరు ఇంటి దగ్గర మీ పిల్లలతోటి ఉంటూ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసినా గూడా దట్ విల్ బి అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అమ్మా. హ్మ్. అంటే కొంత ఫ్రీ టైమ్ పేరెంట్స్‌కి గూడా ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు ఇట్లా మీరన్నట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు నేటి పౌరులే బాలికలు. నేటి నేటి బాలలే బాలబాలికలే రేపటి రేపటి పౌరులు అన్నట్టు. ఇప్పుడు ఒక జనరేషన్ పాడైపోయిన తర్వాత మీకు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు రావాలన్నా, గవర్నమెంట్‌కి రావాలన్నా ఎక్కడి నుంచి వచ్చినా గూడా ఇట్లాంటి క్రిమినల్సే వస్తారు తప్ప మీకు అంతా ఫెయిర్ హ్యాబిట్స్ ఉండి, క్లీన్ హ్యాబిట్స్ ఉన్న పిల్లలు దొరకడం అంటే కూడా కష్టమైద్ది. కరెక్ట్. సో, అట్లాంటి అంటే ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అండ్ ఎవ్రీబడీ హాస్ టు థింక్ ఆఫ్ దిస్ అమ్మా. హ్మ్. దాని మీద ఆలోచించేసి దీని మీద ఫోకస్ చేసేసి అంటే
దీని రూట్ కాజ్ ఏంటి, ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేది దాని మీద ఫోకస్ చేసేసి దాని గురించి ఒకవేళ దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి లేకపోతే దీని మీద ఫోకస్ చేయగలిగితే దట్ విల్ హెల్ప్ ఇన్ సో మెనీ వేస్ అమ్మా. అంటే కనీసం ఒక జనరేషన్ ఇట్లా ఎందుకు అవుతుందనే దాని మీద ఒక సర్వే కానీ స్టార్ట్ అయితే డెఫినెట్లీ దిల్ బి సొల్యూషన్ ఉంటుందమ్మా. డెఫినెట్ గా మీరు చెప్పినట్టు యూత్ చేంజ్ చేయాలంటే ఒక్క పేరెంట్స్ ఒక్కరే కాదండి, పేరెంట్స్ ఒకటి ఒక్కరే కాదమ్మా. కాదు. డెఫినెట్ గా అంటే గవర్నమెంట్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ కానీ responsibility గా ఉండాలి. లేకపోతే ఏదైతే Companies, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారో ఒక్కరు సాఫ్ట్వేర్ ఆలోచించాలి. కంపెనీస్ కానీ ఇది అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. ఒక్కళ్ళతోటి లేకపోతే ఒక్క ఓవర్ నైట్ లో వచ్చేది కాదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దీన్ని టైం తీసుకొని చేస్తే తప్ప డెఫినెట్ గా దిల్ బి అ పాజిటివ్ రిజల్ట్ అమ్మా. దట్ వీ షుడ్ సీ డెఫినెట్లీ యా గుడ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అమ్మా. యా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.